Subscribe to our channel, click the bell icon to get the more updates. ఇప్పుడు మనం గార్లిక్ నాన్ నేర్చుకుందాం. కావాల్సిన పదార్థాలు మైదా, వాటర్, సాల్ట్, పెరుగు, బేకింగ్ పౌడర్, ఆయిల్. మనం 2 cups ఆఫ్ మైదా తీసుకున్నాను, అది యాడ్ చేసుకుంటానండి ఫస్ట్. తర్వాత సాల్ట్, కొంచెం సాల్ట్, ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బేకింగ్ పౌడర్ కొంచెం, 1/2 స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్, 3 స్పూన్స్ ఆఫ్ కర్డ్. 2 cupsకి 3 స్పూన్స్ అండి, మరీ ఎక్కువ వద్దు. ఇది బాగా పట్టాలండి. ఆ బేకింగ్ పౌడర్, సాల్ట్ మొత్తం బాగా కలిసే వరకు కలుపుకోవాలి. ఇలా కలిపాం కదా, ఇప్పుడు ఇది రెడీ అయిందిగా. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేస్తానండి. మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేయకండి, పిండి జారులా అయిపోతుంది. కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఉండాలి, ఒకేసారి కాకుండా. చపాతీ పిండిలా కాకుండా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. దీంట్లో నేను కొంచెం ఆయిల్ యాడ్ చేశానండి, 2 స్పూన్స్ యాడ్ చేశాను. ఇది మళ్ళీ మొత్తం అంతా కలుపుకోవాలి, మొత్తం పట్టేటట్టు. అలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మన ముద్ద రెడీ అయింది కదండి. ఇది నేను ఇప్పుడు 10 minutes అప్రాక్సిమేట్లీ కలిపానండి. మీరు ఎంతసేపు కలుపుకుంటే మీకు అంత పర్ఫెక్ట్గా వస్తుంది, స్మూత్గా. సో మనం ప్రిఫరబుల్లీ 8 to 10 minutes కలపాలి. అంతకన్నా కలిపితే మీ ఓపికే. అలా బాగా కలిపిన తర్వాత దీనికి కొంచెం ఆయిల్ యాడ్ చేస్తాను, 2 స్పూన్స్. ఇలా యాడ్ చేసుకొని మళ్ళీ ఒక్కసారి కలుపుకుంటాను. ఆయిల్ మొత్తం పట్టేటట్టు ఇలా బాగా కలిపిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్ తీసుకోవాలండి. ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకోవాలి. బాగా అంటే లోపలికి ఎయిర్ వెళ్ళకుండా మనం బాగా టైట్గా పెట్టుకొని 2 hours పెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకొని ఆఫ్టర్ 2 hours తర్వాత చూసారా, మీకు బాగా ఉబ్బినట్టు అనిపించింది, ఇలా బాగా పొంగింది కదా. ఇప్పుడు మళ్ళీ ఈ ముద్దను తీసుకొని బాగా కలుపుకోవాలండి. బిఫోర్ ఒక 10 minutes కలుపుకున్నాను కదా, ఇప్పుడు కూడా సేమ్ అలానే ఒక 10 minutes కలుపుకోవాలి. మనం ఎంతసేపు కలుపుకుంటే మనకు అంత స్మూత్గా వస్తాయి నాన్స్. సో ప్రిఫర్ మోర్ టైం. బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న దాన్ని ఎంతసేపు కలిపితే అంత స్మూత్గా ఉంటాయండి నాన్స్. నేను 10 minutes మరీ చూపించలేను కదా, సో అందుకే ఒక 1-2 minutes పెట్టాను. ఇలా బాగా రెడీ అయింది కదా, దీన్ని ముద్దలుగా చేసుకోవాలి. నేను పెద్ద పెద్ద ముద్దలే తీసుకుంటానండి, ఎందుకంటే మనకి నాన్స్ అనేవి థిక్గా ఉండాలి. సో బెటర్ యూ చూస్ పెద్ద పెద్దగా ఉండాలి ముద్దలు అనేవి. దాన్ని రౌండ్ షేప్ చేసుకుంటున్నాను కలుపుకుంటూ. అలా అన్నీ రెడీ చేసుకుందామండి మనం థిక్గా.
అలా అన్నీ పెద్ద పెద్దగానే తీసుకున్నానండి, ఎందుకంటే మనకి థిక్గా ఉండాలి కదా నాన్స్ అనేవి. ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్నాం కదా మనం అన్నీ. ఇలా రెడీ అయినవి మనం పాముకోవాలండి. కొంచెం మైదా యాడ్ చేసుకుంటాను, అంటే అంటకుండా యాడ్ చేశాను అనమాట, అంతే. కొంచెం దీన్ని ఇప్పుడు పాముకోవాలి. పర్ఫెక్ట్ షేప్ అవసరం లేదు, చూసారుగా. ఇప్పుడు నేను థిక్గానే పాముకుంటున్నాను లేయర్ అనేది, చూసారా. మరి పలుచగా వద్దు, పలుచగా వస్తే అసలు మీకు అంటుకుంటూ ఉండిపోద్ది అనమాట. కొంచెం మైదా యాడ్ చేశాను అంటుకోకుండా. ఇప్పుడు దాని మీద వేసుకోవాలి, కాకపోతే మైదా వేసుకున్నా కదా, అది కొంచెం తుడిచేసి గార్లిక్ యాడ్ చేసుకున్నానండి. మన గార్లిక్ నాన్స్ కదా, మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. డెకరేట్ చేసుకుంటున్నట్టు మొత్తం స్ప్రెడ్ చేసుకోండి, లుకింగ్ బాగుంటుంది. మొత్తం అంతా పెట్టుకోవాలి అలా. మరి గట్టిగా నొక్కకండి, నాన్స్ గట్టిగా వచ్చేస్తాయి. కొంచెం స్మూత్గా ఇలా పెడుతున్నట్టు నొక్కుకోండి అంతే. ఇప్పుడు మన బ్యాక్ సైడ్ ఉంది కదండి, దానికి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎందుకు వాటర్ యాడ్ చేసుకోవాలి అనేది మొత్తం అప్లై చేసుకొని, ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకున్న తర్వాత గార్లిక్ నాన్స్ని రివర్స్ చేసుకోవాలి. అప్పుడు పడిపోకుండా ఉండడానికి వాటర్ యాడ్ చేసుకుంటారనమాట. సో వాటర్ అంతా మొత్తం బ్యాక్ సైడ్ అంతా అప్లై చేయండి, చూసారా. మొత్తం అప్లై చేసుకోవాలి. అలా మొత్తం అప్లై చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. అది బాగా వేడెక్కిన తర్వాత మనం రెడీ చేసుకున్నాం కదండి నాను, అది తీసుకొని స్లోగా, ఎందుకంటే మళ్ళీ మన గార్లిక్ కొరియాండర్ పడిపోకుండా ఉండాలిగా, సో స్మూత్గా తీసుకొని ప్యాన్ మీద వేసుకున్నాను. ఇప్పుడు ఇది కొంచెం స్లోలో పెట్టుకొని, మీడియంలో కాకుండా స్లిమ్లో పెట్టుకొని కొంచెం హీట్ అవ్వాలండి. మీకు కొంచెం కొంచెంగా బబుల్స్ వస్తాయి, అది కనిపించిన వెంటనే మీరు ప్యాన్ తిప్పుకోవచ్చు. అంతవరకు కొంచెం అలానే ఉంచుకోవాలి, ఒక 45 సెకండ్స్. మీరు బబుల్స్ అబ్జర్వ్ చేసిన తర్వాత ఇప్పుడు వాటర్ యాడ్ చేశాను కదా, అది మీకు తెలుస్తుందండి నేను ఎందుకు యాడ్ చేశాననేది. ఇప్పుడు తవా అనేది బ్యాక్కి తిప్పుతాను, చూసారా. మొత్తం ఇప్పుడు నాకు రెడీ అయింది వన్ సైడ్. సో నేను బ్యాక్కి తిప్పాను, చూసారా. కిందకి పడిపోకుండా పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు ఇది కాల్చాలండి, మొత్తంగా ఆయిల్లో కొంచెంగా, ఆయిల్ కొంచెం కూడా లేకుండా ఉన్నది కదా, ఇది ఇప్పుడు బాగా కాలాలి. మొత్తం మన నాన్ అంతా కాలే వరకు చూసుకుంటున్నాను. ఇప్పుడు మన నాన్స్ రెడీ అయ్యాయి కదండి. ఆయిల్ 1 స్పూన్ కూడా యాడ్ చేయలేదు నేను, కానీ పర్ఫెక్ట్గా ఉంటాయండి నాన్స్. ఇప్పుడు మనం ఎంతో టేస్టీగా స్మూత్గా ఉండే గార్లిక్ నాన్స్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.